హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, అలాగే బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్లో భాగంగా మనకి ఏంటంటే తల్లికి వందనం అదేనండి. పాత ప్రభుత్వం అమ్మఒడిగా అమలు చేస్తున్న పథకం మనకి తల్లికి వందనం పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే బడికి వెళ్ళే పాఠశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు ఈ తల్లికి వందనం స్కీమ్ ద్వారా మనకేంటంటే ఖాతాలో డబ్బులు జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారు. మనకి ఈ హామీ రెండో పథకంగా అయితే చూసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు 15,000 రూపాయలు అందజేస్తామని తెలిపారు. అయితే మనకి ఈ స్కీమ్ ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనేది ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన విడుదల చేశారు ఒక కీలక మంత్రి. దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఇక సూపర్ సిక్స్ స్కీమ్స్లో భాగంగా మనకి తల్లికి వందనం స్కీమ్ ఎందుకు అమలు చేయలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. మనకి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా ఇంకా తల్లికి వందనం పథకం ఎందుకు అమలు చేయలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అయిన నిమ్మల రామానాయుడు గారు ఒక పూర్తి క్లారిటీ అయితే ఇచ్చారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2019 అయితే అమ్మఒడి పథకం అమలు చేసింది 2020 సంవత్సరం అని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. అలాగే తాము అధికారంలోకి వచ్చిన తీరు అచంచలమని, ఇక ఏపీలో తాజాగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిందని, త్వరలోనే తల్లికి వందనం పథకానికి సంబంధించి పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారందరికీ 15,000 రూపాయలు ఇచ్చి ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే క్లారిటీ ఇచ్చారు. ఇక మనకి ఏపీలో ఏంటంటే బడ్జెట్ సమావేశాల సెషన్ ఇంకా ప్రారంభం కాలేదు. మనకి బడ్జెట్లో ఏ పథకాలకి ఎంత కేటాయిస్తారు అనే సమాచారం తెలిసిన తర్వాతే ఏ పథకానికి సంబంధించిన మనకి ఒక క్లారిటీ అయితే రానుంది. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు వచ్చేలేదో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.